శిరీషమ్మ, వాస్తవంగా మా శివాజీ గారు ఉండుంటే ఈ ప్రసక్తి ఎత్తకపోతుంటారండి. ఎందుకంటే శివాజీ గారితో మాకు అంత సన్నిహితం ఉంది. నేను సంతోష్ నగర్ దిలీప్ అంటే అతనికి నా ప్రాణంతో సహా అతను నిలబెట్టారనమాట. అలాంటిది ఆయన కుమార్తె అయినటువంటి మీరు ఈ ఆలోచన ముందు మీరు తీసుకొని ప్రజల దగ్గరికి వచ్చి వాస్తవంగా మేము ఇక్కడ ఇలాగ కట్టాలని అనుకుంటున్నాము అనేది ప్రజల్ని మీరు ఏకీకృతం చేసి ఆ ఆలోచన మీరు తీసుకుంటే చాలా బాగుండేది. ఆ ఆలోచన ప్రజలు ఏంటి ఆలోచిస్తున్నారు, ఇక్కడ వాస్తవంగా వెయ్యాలా లేదా అనేది ప్రభుత్వం ఏంటంటే అప్పుడు కట్టించుంటే బాగుండును. కానీ సాయిల్ టెస్టింగ్ పేరుతో పోలీసుల బందోబస్తుతో కంపల్సరీ మేము సాయిల్ టెస్టింగ్ పెడతామంటే దాని అర్థం ఏంటి? దౌర్జన్యమే కదా. ఈ దౌర్జన్యం చేసి రైతుల దగ్గర నుండి తీసుకున్న హక్కు మీకు ఎవరిచ్చారమ్మా? ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. రైతు అంగీకారం లేకుండా మీరు ఏ విధంగా మీరు ఇక్కడ కట్టేయాలని ఆలోచనతో ఉన్నారు? అది జరుగుతుందా ఎక్కడైనా? పోనీ ఇక్కడ రైతులు ఈ గ్రామం రైతులే కాదు, ప్రతి గ్రామం మీరు ఎంతైతే 1400 ఎకరాలు మీరు కేటాయించారో అన్ని గ్రామస్తులు ఇతర పక్క ఉన్న గ్రామాలు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ దానికి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది మీకు విన్నవించుకున్నది ఏంటంటే ఇది ఇక్కడ నుండి విరమించుకోండి. అధికారులకి మాటకి గ్రామాలపై పంపి పోలీసు బందోబస్తులతో వచ్చి ప్రజల్ని ఏంటంటే హింసించడం అనేది అది కరెక్ట్ కాదు. మీరు ఒకే మాట మీద ఉండండి. మేము కడతామంటే కంపల్సరీ మేము కట్టి తీరుతామంటే ఇక్కడ ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మరి లేదు మేము విరమించుకొని వేరే దగ్గర కడతామంటే అది ఇమ్మీడియట్లీగా మాకు అది తెలియజేయండి. అప్పుడే మేము ఈ ధర్నాలు కానీ ఈ రాస్తారోకలు కానీ మేము చేయడం మానుతామనేది మీకు హృదయపూర్వకంగా నమస్కరించి తెలియజేసుకుంటున్నాం.